యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతడికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన అతనికి ఏమైనను దొరుకునని తలంచకొనరాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవదేవుడు 2 విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతుండు. ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల ఎవరిని అడగాలంట? జ్ఞానంకి కర్త అయిన దేవుణ్ణి. ఆయన జ్ఞానమునకు కర్త. ఈ భూమికి పునాదులు వేసిన దేవుడు. ఈ భూమిని జ్ఞానంతో ఆయన యొక్క జ్ఞానంతో, ఆ దేవుని యొక్క జ్ఞానంకి మితి లేదు అంట. మితిలేని జ్ఞానంను కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఈ జ్ఞానంతో ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త. ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల ఎవరిని ఆశ్రయించాలంట? జ్ఞానమునకు ఆధారమైన ఆ దేవుని ఆశ్రయించడం వల్ల ఖచ్చితంగా ఆ దేవుడు మనకు జ్ఞానముని అనుగ్రహిస్తాడు. రెండోదిగా, మనము జ్ఞానం అడిగినప్పుడు ఆయన ఏమైనా గద్దిస్తాడా? చాలామందికి సందేహం ఉండొచ్చు. అమ్మో, మనం అసలు దేవుని అడగొచ్చా? చాలామందికి సందేహం. ఈ మాటలు దేవుని మనం అడగొచ్చా? ఈ మాటలు దేవుని మనము అడగొద్దు. అడగొచ్చా అడగొద్దా? నిజంగా ఆ దేవదేవుడి మనము ఏమని పిలుస్తామంటే అబ్బా, తండ్రిని అడగడానికి ఎవరన్నా ఏమైనా సందేహిస్తారా? మన తండ్రి, ఫాదర్ అంటే నాకు సొంతము. నా తండ్రిని నేను ఏదన్నా అడగొచ్చు. ఆ స్వాతంత్రము ఆ తండ్రి మనకివ్వడం జరిగింది. ఎందుకంటే మనము ఆ తండ్రి యొక్క కుమార్తెలుగా, కుమారులుగా మనము ఆ తండ్రి యొక్క అంశై ఉన్నాం. కాబట్టి తండ్రి నుంచి మనము ఏదైనా అడగొచ్చు. సమయల్ జీవితంలో సొలొమోన్ జీవితంలో అదే జరిగింది. దేవుడు చిన్న ప్రాయంలో ఉన్న సొలొమోనుకు ప్రత్యక్షమై అడుగుతాడు, సొలొమోనా, నీకేం కావాలా? ఎందుకంటే విస్తారమైన బలులు సొలొమోన్ ఇచ్చినప్పుడు ఆ దేవుడు ప్రసన్నత, అంటే గాడ్ వాజ్ ఇంప్రెస్డ్, చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఆయన యొక్క దహన బలులను చూసి, దేవుడు ఆ యొక్క సాక్రిఫికేషన్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి స్వప్నమందు ఆయనతో మాట్లాడుతుండు, సొలొమోన్, నీకేం కావాలో చెప్పు. రాజుల పైన విజయం కావాలన్నా నీకు, లేదా దీర్ఘాయుష్యు కావాలన్నా, అష్టైశ్వర్యాలు కావాలన్నా, నీకేమి కావాలా అని ఆ దేవదేవుడు సొలొమోన్ అడిగినప్పుడు సొలొమోన్ ఒకటే అంటాడు, అయ్యా, నేను చిన్న ప్రాయంలో నన్ను రాజుగా చేసినవు, కానీ ఈ నీ ప్రజలకు న్యాయం తీర్చుటకు నాకున్న జ్ఞానం సరిపోదు. ఈ నీ ప్రజలకు న్యాయము తీర్చుటకు నాకున్న జ్ఞానం సరిపోదయ్యా. అవును, ఈ యొక్క విస్తారమైన ప్రజలకు నేను వాళ్ళకు న్యాయం తీర్చుటకు, ఒక రాజు అంటే వాళ్ళకు న్యాయం తీర్చేవారిగా ఉండాలి. ఒక రాజునంటే నేను వాళ్ళకు తండ్రి స్థానంలో ఉండాలి. వాళ్ళు అడగకముందే వాళ్ళకు కావాల్సిన అక్కర్లు, అవసరతలు నేను తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ నేను చెయ్యాలా? అంటే నా శక్తికి మించినది నేను వాళ్ళకు చెయ్యాలి అంటే నాకు విస్తారమైన జ్ఞానం కావాలా అని దేవుని ఆ జ్ఞానం అడిగినప్పుడు గాడ్ వాజ్ ఇంప్రెస్డ్ బై హిస్ ఆన్సర్. ఆ యొక్క సొలొమోన్ ఆ యొక్క జవాబుని విని దేవుడు చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఖచ్చితంగా నువ్వు అడిగిన జ్ఞానంని నేను నీకు ఇస్తా. జ్ఞానంతో పాటు నీకు దీర్ఘాయుష్యుని, సమృద్ధిని, నీవు జీవించిన కాలమంతా ఏ శత్రువు రాజు, ఏ శత్రు దేశము నీపై విజయం పొందజాలదు అని సమస్తాన్ని ఆ యొక్క దేవుడు సొలొమోన్కి ఇవ్వడం జరిగింది. ఎస్, ద విజ్డమ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. జ్ఞానము చాలా మన లైఫ్లో ఇంపార్టెంట్. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లుని కట్టును,
3 రాళ్ళు తన ఇల్లుని పెరికివేయును అని వాక్యంలో రాయబడి ఉన్నది. అవును, ఒకవేళ నీకు జ్ఞానం కొద్దిగా ఉందని ఎక్కడన్నా అనిపిస్తుందా? నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, నాకు మాట్లాడే జ్ఞానం కావాలా? లేదా ఎవరన్నా ఏదైనా చెప్పింది నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా అంటే నాకు అర్థం చేసుకునే జ్ఞానం కావాలా? జ్ఞానాలు నానా రకాల జ్ఞానాలు ఈ లోకంలో ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి వచ్చే జ్ఞానం వేరు. మరి పామర్లకు జ్ఞానం అవసరం లేదా? పామర్లకు కూడా జ్ఞానం కావాలా? ఇల్లాలకి జ్ఞానం అవసరం లేదా? ఇల్లాలకి కావాల్సిన జ్ఞానము ఒకవేళ చదువుకున్న వాళ్ళకి అది పనిచేస్తుందా? నో, పనిచేయది. ఇల్లాలు ఎట్లా తన ఇంటి వారి పనులు చేసుకోవాలా, ఆ జ్ఞానము ఇల్లాలకి ఉంటుంది. ఆ జ్ఞానంతో ఎవరన్నా సిస్టమ్ వర్క్ చేయగలుగుతారా? లేదా ఉద్యోగాలు చేయగలుగుతారా? చెయ్యలేరు. అంటే ఉద్యోగంకి కావలసిన జ్ఞానం సపరేట్గా ఉంది. ఇల్లాలికి తన కుటుంబ భారాన్ని మోయడానికి గల జ్ఞానం సపరేట్గా ఉంది. ఒక వ్యాపారవేత్తకు ఇల్లాలకున్న జ్ఞానం ఒక వ్యాపారవేత్తకు ఉంటే సరిపోతుందా? వ్యాపారవేత్తకు కావాల్సింది ఒక స్పెషల్ జ్ఞానం, స్పెషల్ స్కిల్ ఆయనకు కావాలా. ఏ వ్యాపారం అయితే చేస్తుండో ఆ వ్యక్తి ఆ వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే ఆ వ్యాపారం గురించిన అవగాహన, ఆ వ్యాపారం గురించిన జ్ఞానము, ఆ వ్యాపారం గురించిన సంపూర్ణ నాలెడ్జ్ తనకు కావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి పిల్లలకు ఉన్న జ్ఞానం వేరు, మళ్ళీ అదే మనకున్న జ్ఞానం పెద్దవాళ్ళకున్న జ్ఞానం వేరు. అంటే జ్ఞానం అనేది ఏజ్ వైజ్గా చేంజ్ అవుతుంది. జ్ఞానం అనేగా మన యొక్క ప్రొఫెషన్ని బట్టి చేంజ్ అవుతుంది. జ్ఞానం అనేది మన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వల్ల చేంజ్ అవుతుంది. అంటే జ్ఞానము ఇట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. నీ యొక్క వెండినిచ్చి, నీ యొక్క బంగారం ఇచ్చి జ్ఞానంని కొనుక్కోమంటుండే దేవుడు. అది ఎక్కడైనా దొరుకుతుందా జ్ఞానము? నిజంగా జ్ఞానం ఎక్కడైనా దొరికితే చాలామంది అది డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, కానీ అది జ్ఞానము దొరికేది కాదు. జ్ఞానం నీకు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. అది మనకు బజార్లో దొరికే వస్తువు కాదు. నిజంగా నీకు జ్ఞానం కావాలి అంటే దేవుడి దగ్గరికి రావాల్సిందే. చదువుకుంటే వచ్చే జ్ఞానం వేరు, చదువు తీసుకొచ్చే జ్ఞానం వేరు, మానవత్వంతో వచ్చే జ్ఞానం వేరు, మన తల్లిదండ్రుల నుంచి వచ్చే జ్ఞానం వేరు, కానీ దేవుని నుంచి వచ్చే జ్ఞానం కూడా వేరు. దెర్ ఈస్ అ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విస్డమ్. అనేక రకమైన జ్ఞానాలతో ప్రతి డిఫరెంట్ టైమ్స్లో మనకు డిఫరెంట్ జ్ఞానం మనకు అవసరమై ఉంది. డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ జ్ఞానాలు మనకు అవసరమై ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండో చూడండి. అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఎవరినైనా గద్దిస్తాడా? అంటే ఆయన జ్ఞానము డబ్బులున్నోళ్ళకే ఇస్తాడా? లేదా ఆయన జ్ఞానము చదువుకున్నోళ్ళకే ఇస్తాడా? లేదా ఆయన జ్ఞానము పిల్లలకే ఇస్తాడా? నో. ఆయన ఏమంటుండే, ఎవరిని గద్దింపడంట. చూడండి, ఏదన్నా తప్పుగా మాట్లాడినా, మూర్ఖపు మాటలు మాట్లాడినా, లేదా ఒక తప్పు పని చేసినా మనం వెంటనే గద్దిస్తాం ఆ మనుషులను. అసలు నీకు బుద్ధి ఉందా? అసలు నీకు జ్ఞానం ఉందా? అసలు నీకు బుద్ధి ఉండే ఈ పనులు చేస్తున్నావా? అసలు నీకు తెలివి లేకపోతే నువ్వు ఎందుకు ఈ పని చేసినావు? అసలు నీకు రాకపోతే నువ్వు ఎందుకు ఈ పని చేసినావు అని మనం గద్దిస్తాం. కానీ ఇక్కడ దేవుడు అంట అస్సలు మనం అడిగితే గద్దించాడంట. లెక్క ప్రకారం చూస్తే దేవుడు అంట ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానము కొలత ప్రకారం ఇచ్చిందంట. అంటే ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఇయ్యలేదు. ప్రతి మనిషికి కొలత ప్రకారం దేవుడు ఇచ్చిందంట. కానీ కొన్నిసార్లు కొంతమంది దాన్ని వాడుకుంటుండ్రు, కొంతమంది దాన్ని వాడుకోవడం లేదు. కొంతమందికి వాళ్ళలో ఉన్న టాలెంట్ కానీ, వాళ్ళలో ఉన్న జ్ఞానం కానీ, వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ కానీ వాళ్ళకే తెలియదు. వాళ్ళలో ఏ జ్ఞానం ఉందో వాళ్ళకే తెలియదు. చూడండి, ఒక చిన్న బిడ్డ స్కూల్కి వెళ్ళి పంపనంత వరకు వాడిలో ఉన్న టాలెంటు తెలియదు. కానీ ఎప్పుడైతే మనం స్కూల్కి పంపడం జరుగుతుందో వాడు మెల్లమెల్లగా అక్కడ రాసుకోవడము, చదవడము, వానిలో ఉన్న స్కిల్ అనేది బయటపడుతుంది.
డే బై డే అట్లా బయటపడుకుంటా ఎప్పుడు వాళ్ళు ఒక 10th స్టాండర్డ్ అయిపోయి ఎప్పుడైతే ఇంటర్లోకి వాళ్ళు వెళ్తారో వాళ్ళు బైపీసీ కానీ ఎంపీసీ కానీ లేదా ఎంపీసీ బైపీసీ సిఈసి తీసుకున్నప్పుడు అప్పుడు ఎంపీసీ తీసుకున్నప్పుడు లేదా బైపీసీ తీసుకున్నప్పుడు వీళ్ళకి డాక్టర్ కావాలనే జ్ఞానము అంటే డాక్టర్ కావాలనే ఒక ఇష్టం వాళ్ళలో ఉంది. అట్లా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం కావాలనుకున్నదో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఎవరిని గద్దింపక మనం జ్ఞానం కావాలని ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు జ్ఞానము అనుగ్రహించే దేవుడు అయి ఉన్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోదిగా ఆయన ఏమంటుండంటే చూడండి, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. చూడండి, ఇంకొక ట్విస్ట్ ఉంది ఇక్కడ. నువ్వు ఏది అడిగినా దేవుని నుంచి నువ్వు ఏది అడిగినా కానీ ఏ విధంగా అడగాలంట? విశ్వాసంతో. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అవును, నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యములే. అవును, నువ్వు విశ్వాసంతో అడిగితే నువ్వు విశ్వాసంతో పొందుకుంటావు. ఒకవేళ అవిశ్వాసంతో నువ్వు అడిగిన ఎడల నో యూస్, మనం పొందుకోలేము. ఏది అడిగినా ఫస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. ఎవరిని అడుగుతున్నాం మనము? ఎవరిని అడుగుతున్నాము? ఇచ్చే సామర్థ్యత ఉన్న వ్యక్తిని అడుగుతున్నామా, లేదా ఇచ్చే సామర్థ్యత లేని వ్యక్తిని మనం అడుగుతున్నామా? 100% మనం ఎవరి సన్నిధికి అయితే వస్తున్నామో ఆయన 100% మనని దీవించడానికి సామర్థ్యత కలిగిన ఆ దేవుని సన్నిధికి మనం వస్తున్నాము. మనం అడిగేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎవరి సామర్థ్యత ప్రకారం మనం అడుగుతున్నామో మనకు కావాల్సిన అవసరతల అక్కర్ల కోసము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎవరి సామర్థ్యత ప్రకారం అడుగుతున్నాము, ఎవరి నామంలో అడుగుతున్నామో, ఎవరి మహిమార్థం అడుగుతున్నామో, ఇవన్నీ మనం కన్సిడర్ చేసి వెన్ వీ హ్యావ్ ద ఫెయిత్, మనము ఎవరినైతే అడుగుతున్నామో ఆ వ్యక్తి నమ్మదగిన దేవుడు. నిజంగా ఆ యొక్క దేవుడు మనల్ని బ్లెస్ చేయడానికి ఆయనకు సర్వాధికారం ఉంది. ఎస్, హీ హ్యావ్ ఏ అథారిటీ టు బ్లెస్ అస్ అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, చూడండి ఏమంటుండో, సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకేమైనను దొరకదని తలంచి కొనరాదు. అస్థిరుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళు ఎవరంట? అస్థిరులు. అంటే స్థిర మనస్తత్వం లేని వాళ్ళు, వాళ్ళలో ఒక స్థిర మనస్తత్వం లేని వాళ్ళు దేవుని మాటని విశ్వసించరు. నిజంగా చాలామందిలో ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు దేన్ని తొందరగా నమ్మరు. వాళ్ళు ప్రతి దాన్ని సందేహిస్తూనే ఉంటారు. వాళ్ళు దేన్ని త్వరగా నమ్మరు, సందేహిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒకలాగా తలుస్తారు, మళ్ళీ కొంచెం సేపు కాగానే ఇంకొక వేరేలాగా తలుస్తారు. అంటే అస్థిర మనస్తత్వం, అంటే ఒక స్థిర మనస్తత్వం లేని వాళ్ళు విశ్వాసానికి పాత్రులు కారు అంటుండు దేవుడు. స్థిర మనస్తత్వం ఎవరిలో, అస్థిర మనస్తత్వం ఎవరిలో ఉందో వాళ్ళు దీవెనలకు పాత్రులు కారు. ఎందుకంటే స్థిరమైన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలలో అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మనం పొందుకోగలుగుతాం. ఆయనని విశ్వసించువారు, ఆయన యందు నిరీక్షించువారు ఎన్నడూ సిగ్గునొందరు అని లేఖనంలో రాయబడింది. అవును, మనం సిగ్గునొందకుండా ఉండాలి అంటే ఆయనలో విశ్వాసం కలిగి ఉండాలి, ఆయనలో స్థిర మనస్సు కలిగి ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మనము ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై మనం ఉండాలి. ఎట్లుండాలంట? ఆయన పాదముల దగ్గర మనము దీన మనస్కులై ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఉంటామో ఖచ్చితంగా మనము అద్భుతములు పొందుకోగలుగుతాం. ఇక్కడ చూడండి ఏమంటుండో, ద్విమనస్కుడై, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు
అటువంటి వ్యక్తి ద్విమనస్కులు అంటే రెండు మనసులు, ఇప్పుడు ఒక మాట కొంచెం కాగానే ఒక మాట, ఇప్పుడే ఇట్లా ఇట్లా అని ఆలోచిస్తారు, మళ్ళీ 2వ నిమిషం కాగానే ఆ మాట వేరేగా వద్దులే, ఇంక ఇప్పుడు ఇట్లా వద్దులే, మేము ఇప్పుడు వద్దులే, ఇప్పుడు కాదులే, ఇప్పుడు అవసరం లేదులే, ఇప్పుడు వద్దులే. ద్విమనస్కులు అంటే రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు. రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను ఏమంటుందంటే వాళ్ళు అస్థిరుడు కనుక, అస్థిరుడు అంటే స్థిరత్వం లేదు. దేవుడు ఒక మాట అంటుడు, దేవుడు మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించింది నాది కాదు అంటుండు. దేవుడు ఏమంటుండు, నేను ఒక మాట ఎవరితోనైనా మాట్లాడిందంటే అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించింది నాది కాదు. ఈరోజు నేను అవును అని రేపు కాదు అని, రేపు కాదు అని ఈరోజు అవుననే దేవుడను కాదు. నీ మాట కూడా అదే విధంగా ఉండాలా. ఈరోజు దేన్నను విశ్వసించినవో ఆ విశ్వాసంలోని స్థిరత్వం కలిగి ఉండాలా. అస్థిరత్వ మనసు కలవాడు వాడు స్థిరపరచబడడు. అస్థిర మనస్సు అంటే చాలామందిలో చంచల హృదయం కలిగి ఉంటారు. వాళ్ళు ఇంతలోనే ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ అంతలోనే ఒక మాట మాల్పేస్తారు. ఇప్పుడే కావాలనిపిస్తుంది వాళ్ళ మనసు, ఇప్పుడే వద్దనిపిస్తుంది. ఇప్పుడే వాళ్ళు దేవుడి వాక్యాన్ని వింటారు, విశ్వసిస్తారు, గ్రహిస్తారు. కొంచెం సేపు కాగానే ఏమో అది వాక్యం అంతవరకు కరెక్టే, విన్నంతవరకు కరెక్టే, అది మన జీవితాలలో పనిచేస్తుందో పనిచేయదో, పనిచేయాలని నమ్మకం ఏం లేదు, పని చెయ్యొద్దు అనే నమ్మకం ఏం లేదు. అంటే వాళ్ళు దివ్మనస్కులు, వాళ్ళలో స్థిరత్వం లేదు. స్థిరత్వం ఉన్నవాడు కలవరపడవాడు విశ్వసించలేడు, విశ్వసించువాడు కలవరపడడు. ఎస్, నువ్వు ఈరోజు విశ్వసిస్తున్నావా, నీలో కలవరం ఉండదు. నువ్వు కలవరపడుతున్నావా, నువ్వు విశ్వసించలేవు. ఎస్, రెండు ఒకటే దగ్గర ఉండలేవు. అవిశ్వాసము విశ్వాసము ఒక దగ్గర ఉండలేదు, లేదా అపనమ్మకము నమ్మకము ఒక దగ్గర ఉండలేదు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన సమస్త మార్గములు యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అంతే, తనలో స్థిరత్వం లేదు కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినా కానీ లాభం ఏం లేదు. ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు నాకు తెలుసు ఇది కాదని, నాకు తెలుసు, నాకు ఫస్ట్ నుంచే నాకు అనుమానం ఉంది, ఈ పని కాదని నాకు తెలుసు. అవును, ఇంక అంతే కదా, నువ్వే డిక్లేర్ చేసుకున్నావు ఈ పని కాదు అని. నువ్వే డిక్లేర్ చేసుకున్నాక దేవుడు చెయ్యాలనుకున్నా ఆ పని చెయ్యడు. ఎస్, గాడ్ విల్ మూవ్ అకార్డింగ్ టు అవర్ ఫెయిత్. ఎవ్రీ టైమ్ గాడ్ విల్ మూవ్ అకార్డింగ్ టు అవర్ ఫెయిత్. దేవుడు మన విశ్వాసం మూలకంగా కదులుతాడు. మనం విశ్వసించిన దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. చాలాసార్లు దేవుడికి ఇష్టం లేకున్నా కానీ ఏదైతే నువ్వు తలస్తావో మాటికి ఏదైతే అది కీడు అని నీకు తెలిసినా నువ్వు మాటికి దాన్ని పలుకుకుంటా, మాటికి దాన్ని ఉచ్చరించుకుంటా, మాటికి నువ్వు దానిని ఏమంటారంటే యు ఆర్ ఇంట్రడ్యూసింగ్. వెన్ యూ ఇంట్రడ్యూస్ ఇట్, ఎస్ 100% ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. చాలామంది అంటారు నాకు పొద్దున్న నుంచి ఈరోజు అనిపిస్తూనే ఉంది ఏదో అవుతుంది అనుకుంటూనే ఉన్నా, అయ్యింది. నువ్వు అనుకున్నాక ఇంకా కాకమంతదా? యోబు జీవితంలో కూడా అదే జరిగింది. ఏది నేను తలంచితే ఏది సంభవిస్తుందని నేను తలంచితినో అదే నా జీవితంలో జరిగింది. ప్రతిరోజు యోబు దహన బలులను, సమాధాన బలులను తన కుమారుల నిమిత్తం, తన కుమార్తెల నిమిత్తం ఇస్తుండు. అయ్యో, నా పిల్లలు ఎక్కడైనా తప్పు చేసేస్తారేమో, వాళ్ళపైకి మరణం పెళ్ళున దిగొస్తుందేమో, అకాల మరణం వాళ్ళపైన వస్తుందేమో, లేదా వాళ్ళని ఏదైనా మృత్యు కబలించేస్తుందేమో, వాళ్ళు దేవుని దృష్టిలో తప్పు అయిపోతారేమో. ప్రతిరోజు భయంతో అర్పించడం వేరు, భక్తితో అర్పించడం వేరు. కానీ యోబు చేసినది భయంతో అర్పించుకుంటూ వచ్చిండు, భక్తితో కాదు. భయము భక్తి వేరే, రెండు డిఫరెంట్ కేటగిరీస్. భక్తి ఒకటే, మళ్ళీ భయము భక్తి ఈజ్ సపరేట్. ప్రతిరోజు దేవుని సన్నిధికి ఆయన వస్తుండు, కృతజ్ఞతలతో వస్తలేడు, భయంతో వస్తుండు, భయంతో భక్తి చేస్తుండు.
భయంతో తన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ దేవుని యొక్క ఉగ్రత తన పిల్లలపైన వస్తే ఆ పిల్లలు నశించిపోతారు అనే భయంతో ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి ఆయన దహన బలులని సమాధాన బలులని అర్పించుకుంటూ వస్తుండు. ఏది ఆయన తలంచిండో ఒకానొక రోజు అదే జరిగింది. ఒకానొక రోజు ఆయన బలులు అర్పించి ఇంకా వాళ్ళందరూ భోజనం చేయడానికి కూర్చున్నాడు. యోబు భోజనం చేయడానికి కూర్చున్నాడు. వార్త రానే వచ్చింది యోబుకి వార్త రానే వచ్చింది. ఏది ఆయన తలంచిండో, ఏది ఆయన ప్రతిరోజు జరుగుతుందేమో ఒకనాడు అది జరిగిపోయింది. యోబుకు వార్త వచ్చింది, నీ యొక్క 10 మంది పిల్లలు ఒకే రోజు ఒకే క్షణంలో వాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది. ఏది నేను తలంచితినో అదే నా జీవితంలో సంభవించను అని యోబు సాక్ష్యం చెప్పడం జరిగింది. అవును, అటువంటి అస్థిర మనస్సు కలిగి విమనస్కులై అటువంటి అస్థిర మనస్సు కలిగిన వారి జీవితంలో ఏమి దేవుడు వాళ్ళకి ఏది దొరకది. వాళ్ళు ఏది యోచించిందో అదే వాళ్ళ జీవితంలో అదే విశ్వసించువారు ఎవరైతే విశ్వసిస్తారో, అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అవును, అబ్రహాం దేవుని వెంబడించిండు. ఎట్లా వెంబడించిండు? గుడ్డిగా వెంబడించిండు. ఎప్పుడైతే దేవుడు రాని అబ్రహాంని పిలిచిండో మళ్ళీ మారు ప్రశ్న వేయలే. ప్రభా, ఎక్కడికి రమ్మంటున్నావు? ఎందుకు రమ్మంటున్నావు? అసలు నేను ఎందుకు రావాలా? నా కుటుంబాన్ని విడిచి ఎందుకు రావాలా? నా దేశాన్ని విడిచి నేను ఎందుకు రావాలా? ఈ యొక్క పుట్టి పెరిగిన ఈ యొక్క ప్రాంతంని విడిచి నేను ఎందుకు రావాలా? అసలు నన్ను ఎందుకు రమ్మంటున్నావు? నా పట్ల నీకు ఏం ఉద్దేశం ఉంది? నా పట్ల నీకు ఏం ప్రణాళిక ఉంది? అసలు ఎక్కడికి తీసుకోబోతున్నావు? ఇవన్నీ ప్రశ్నలు వేయనే లేదు. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మారుమాట పలకలేదు. అదేవిధంగా యేసు ప్రభు కూడా తన తండ్రి చిత్తానుసారంగా తను ఈ లోకంకి రావాలని తన తండ్రి నిర్ణయం తీసుకున్నప్పుడు తను కూడా మారు పలకలేదు. ఎందుకు నన్ను బొమ్మంటున్నావు? అసలు ఎక్కడికి బొమ్మంటున్నావు? నన్ను మారు మాట్లాడలేదు. మారు మాట్లాడకుండా తన తండ్రి చిత్తాన్ని ఈ లోకంలోకి ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి చివరి మాటగా 6వ మాటగా సమాప్తమైంది. తండ్రి, నువ్వు ఏ కార్యం నిమిత్తమైతే నన్ను ఈ లోకంలోకి పంపి ఉన్నావో, ఏ కార్యము, ఏ ప్రణాళిక, ఏ ఉద్దేశంతో తండ్రి నువ్వు నాకు ఈ లోకంలోకి నన్ను పంపి ఉన్నావో, 6వ మాటగా సిల్వలో ఆయన అంటున్న మాట సమాప్తమైనది. ఇంకా అయిపోయింది. ఇట్స్ ఫినిష్ అయిపోయింది. నువ్వు ఏ బాధ్యతని, ఏ యొక్క నీ చిత్తాన్ని నెరవేర్చాలనేసి నాకు మీరు చెప్పిండో ఆ యొక్క బాధ్యతని నేను సంపూర్ణంగా నిర్వర్తించి మళ్ళీ నా ఆత్మని 7వ మాటగా నా ఆత్మని నీకు అప్పచెప్తున్నా. 7వ మాటగా ఆయన తన ఆత్మని ఆ పరమ తండ్రికి అప్పచెప్పడం జరిగింది. తన ఆత్మని ఆ యొక్క పరమ తండ్రికి అప్పచెప్పడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు